అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమ్మ ఆశలు. ఈ కథ రాసిన వారు సరోజ్ పోఖరియాల్ గారు. ఇక కథ విందామా. వంట పని, ఇంటి పని చేసి అమ్మ అలసిపోయేది. ఆమె కళ్ళ నుంచి 2 కన్నీటి బొట్లు రొట్టెలు కాల్చే పెనం మీద పడి ఆవిరైపోయేవి. రోజంతా పనిలో తలములకలైన అమ్మ గుడ్డి దీపం వెలుగులో అంట్లు తోముతుంటే పగలంతా సంకోచంగా ఒదిగి ఒదిగి మసిలిన నేను ఆమె దగ్గరికి చేరేదాన్ని. అమ్మ బొగ్గుతో ఊడిపోయిన కిటికీ తలుపు మీద వంకర టింకర అక్షరాలతో రాసేది. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని రాసి నాతో రాయించేది అనిపించేది. ప్రతిసారి రా అంటే రథం, రథంలో రాణి అనేది. అలా అనేసి ఇద్దరం మౌనంగా ఉండేవాళ్ళం. చావులాంటి ఆ నిశ్శబ్దంలో అమ్మ అలా నన్ను చూస్తూ ఉండిపోయేది. అమ్మ, నేను నిజంగా రథంలో రాణినవుతానా అని అడిగితే నన్ను గుండెకు హత్తుకునేది. నా వీపంతా ఆమె కన్నీటితో తడిసేది. నేను ఒకసారి ఇంట్లో గోపి స్కూల్ బ్యాగ్ చూశాక అలిగి అన్నం తినలేదు. వాడు బ్యాగు తీసుకుని బడికి వెళ్తున్నాడు. నేను వెళ్తానని మారం చేశాను. నేను అలగడం చూసి గోపి అరిచాడు, మీ నాన్న లేడుగా, నాన్న లేని వాళ్ళు బడికి వెళ్ళరు అంటూ. నేను చిన్నదాన్నైనా వాడి మాటలు నా గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి. ఆ తర్వాత నేను దేనికి అలగలేదు. అలాగే నాన్న ఫోటో వైపు చూస్తుండిపోయేదాన్ని. నాన్న పిచ్చివాడయ్యాడని, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు విసిరిన రాళ్ళ దెబ్బలే ఆయన ప్రాణాలు తీసాయని తెలుసు నాకు. ఆ రాళ్ళ దెబ్బల తాలూకు బాధను నేను అమ్మ నిస్సహాయ నేత్రాల్లో చూశాను. బాబాయ్ నాన్నకు సవతి తమ్ముడు. నాన్న పోయాక బాబాయే మా ఇద్దరిని ఆదుకున్నాడు. నాన్నకు ఒక చెల్లెలు ఉండేది, నా మేనత్త. అందంగా, పొందికగా, ఉంగరాల జుట్టుతో చాలా బాగుండేది. నేను ఫోటోలో చూశాను. నాన్న జుట్టు కూడా అలాగే ఉండేది. 2-3 ఏళ్ళకోసారి అత్త మా దగ్గరికి వచ్చేది. అప్పుడు ఇంటి వాతావరణం మారిపోయేది. చీటికి మాటికి అమ్మను తిట్టే పిన్ని అమ్మను అప్పుడు అక్క అంటూ ప్రేమగా పిలిచేది. బాబాయ్ తన వదిని తెగ పొగిడేవాడు. అత్తకు అమ్మంటే ఎంతో ఇష్టం. చింపిరి తలతో ఉన్న అమ్మ జుట్టుకు నూనె రాసి చిక్కుదీసి పెద్ద ముడి వేసేది. చిరిగిన అతుకుల చీర విప్పి తెల్లని మెరిసే చీర కట్టేది. నాకు స్నానం చేయించి తాను తెచ్చిన లంగా జాకెట్ వేసేది. అత్త ఉన్నంతకాలం అమ్మ ఆనందంగా ఉండేది. ఆమె వెళ్ళగానే అంతా మామూలే. పిన్ని అమ్మ కొత్త చీర తీసుకుని అతుకులు చీర ఇచ్చేది. కొంచెం పెద్దయ్యాక నేనే చెరువులో స్నానం చేసి తల దువ్వుకొని జడ వేసుకునేదాన్ని. పెనం మీదున్న మసితో చిన్న బొట్టు పెట్టుకునేదాన్ని. శూన్య దృష్టితో అమ్మ నన్ను చూస్తూ ఉండేది. ఎంతో కాలంగా ఆమె అనుభవిస్తున్న నిస్సహాయత, నిరాశ ఆమెను మూగదాన్ని చేశాయి. అమ్మ మౌనం నన్ను కాల్చేసింది. క్రమక్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఒక రోజున రక్తం వాంతి చేసుకుంది. దాంతోపాటు తన మనసులో సంవత్సరాలుగా గూడు కట్టుకుని ఉన్న బాధను కూడా. అమ్మకు క్షయ అన్నారు. అంటురోగం అంటూ పశువుల శాలలో ఉంచారు ఆమెను. ఆమె స్థానంలో నేను వచ్చాను. మొత్తం ఇంటి పనంతా నా నెత్తిన పడింది. చీకటి రాత్రుల్లో అమ్మ నన్ను చూస్తూ నా పెళ్లి గురించి ఆలోచించేది. బాబాయ్ తన బరువును త్వరగా దించుకోవాలనే తపంతో 40 ఏళ్ళ అతనికి నన్ను కట్టబెట్టారు. అవాక్కయ్యాను. అది నా నిస్సహాయతకు నిదర్శనం. అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఆశీర్వాదం కోసం అమ్మ దగ్గరికి వెళ్ళాం. అల్లుడిని చూసి అమ్మ పిచ్చిదైపోయింది. రా అంటే రథం, రథంలో రాణి అని గొనుక్కుంటూ ఉండిపోయింది. బతికుండగా అమ్మను అదే నేను చివరిసారి చూడడం. పెళ్ళయ్యాక నేను మళ్ళీ బాబాయ్ ఇంటికి వెళ్ళలేదు. అమ్మ బొత్తిగా మాట్లాడడం మానేసిందని, అప్పుడప్పుడు బిగ్గరగా నవ్వడం, ఏడవడం చేస్తుందని తెలిసింది. రోడ్డు పనికి వెళ్ళిన మా వారు తిరిగి ఇంటికి రాలేదు. ఆడవాళ్ళంతా చేరి నా నుదుటి బొట్టు తుడిచేసి చేతిగాజులు పగలగొట్టారు. అత్త అమ్మకు తెచ్చినటువంటి మెరిసే తెల్ల చీరను నాకు కట్టారు. ఒకరోజు గతాన్ని తలుచుకుంటుంటే అమ్మ ఆఖరి చూపు కోసమని నన్ను తీసుకెళ్ళడానికి గోపాలరావు వచ్చారు. గొడ్లపాకలో ఎగుడు దిగుడు నేల మీద అమ్మ పడుంది. ఆ పిచ్చి తల్లి శరీరం అంతా గాయాలే. అమ్మ కళ్ళల్లో దాగిన లెక్కలేనన్ని ఆశలు, కోరికలు ఇప్పుడు శాంతించాయి. సాయంత్రపు ఆ మసక వెలుగులో చిమ్మ చీకటి నా కోసమే అలుముకుందా అనిపించింది. అమ్మా, ఈ నీ ముద్దుల కూతురు కోసం కాసేపు ఎదురు చూడలేకపోయావా అంటూ ఏడ్చాను.
నన్ను ఈ రూపంలో చూస్తే ఆమె గుండె పగిలి చచ్చిపోయేది. అంతలో బాబాయ్ గొంతు వినిపించింది. చీకటి పడుతుంది, త్వరగా చితికి నిప్పంటించి తిరిగి రావాలి అని. ఆ స్వరంతోనే మా ఇద్దరి అస్తిత్వాలు మంటగలిశాయి. నాకు 40 ఏళ్ళు వచ్చాయి. వంట చేసేటప్పుడు అమ్మ కనిపించి రా అంటే రథంలో రాణి అని గొనుగుతున్నట్టు అనిపించేది. కథ సమాప్తం.